అందరికీ నమస్కారం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో చేసిన వంటలు ఇష్టపడిన వాళ్ళతో పాటు షుగర్ ఉన్నవాళ్ళు, ఎదిగే పిల్లలు అందరూ ఇష్టంగా తినేలా రాగి దిబ్బ రొట్టి ఎలా చేయాలో చూద్దాం. కొలతకి ఏదైనా గ్లాస్ తీసుకొని 1 గ్లాసు మినపప్పు కొలిచి కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను నానబెట్టాను. చక్కగా నానిన ఈ పప్పును గ్రైండర్లో వేసి, ఈ పప్పు గ్రైండ్ చేసేటప్పుడు వేడెక్కిపోకుండా చల్లటి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత మరొక గిన్నెలో 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల రాగి రవ్వని కొలిచి తీసుకోవాలి. ఈ రవ్వ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టకుండానే వెంటనే నీళ్లను గట్టిగా పిండి తీసేసి ఈ మినపప్పులో వేసుకోవాలి. రొట్టె ఇంకొంచెం గట్టిగా క్రిస్పీగా రావాలంటే రవ్వలో ఏమాత్రం నీళ్లు లేకుండా బాగా గట్టిగా పిండి మినపప్పులో వేసుకోవాలి. అలాగే మినపప్పును కూడా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి. వేసవికాలం అయితే 2-3 గంటల్లోనే పులిసిపోతుంది కాబట్టి మీరుండే ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి సరిగ్గా జాగ్రత్తగా ఫర్మెంట్ చేసుకోవాలి. ఇది మరీ ఓవర్గా పులిసిపోయినట్లయితే టేస్ట్ అంతగా బాగుండదు. తెల్లారేసరికి చక్కగా పులిసి పొంగిన దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకుని 1 స్పూను నూనె వేసి కాగిన తర్వాత పిండి వేసుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి కడాయిని అన్ని వైపులా కొంచెం కదుపుతూ వేగనివ్వాలి. అంచుల దగ్గర మరికొంచెం నూనె వేసుకుని 7-8 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించిన తర్వాత ఇది అడుగున చక్కగా వేగి అంచుల నుండి దానికదే సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అట్ల పెనం మీదకి తిరిగేసి రెండో వైపు కూడా చక్కగా వేగి లోపల వరకు సరిగ్గా ఉడికేలా అవసరమైతే కొద్దిగా నూనె వేసుకుని మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించాలి. దీన్ని కడాయిలోనే కాకుండా నేరుగా అట్ల పెనం మీద రొట్టెలా కూడా వేసుకోవచ్చు. పైకి క్రిస్పీగా ఉండి లోపల ఇడ్లీలా సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే దీన్ని బెల్లం పాకం ఇంకా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎవరైనా ఇష్టంగా తినే ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.